అవినీతి లేని పరిపాలన కావాలంటే సిపిఐ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు కోరారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు అవినీతిమయంగా మారిపోయారని విమర్శలు చేశారు. మరోపక్క రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు. మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అరండల్పేట ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ, వైసీపీ పార్టీలు అవలంబిస్తున్న విధానాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పరిమితమయ్యారని విమర్శలు చేశారు. అవినీతి పరుల నుండి కాపాడాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే నాయకులకు లక్షల ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నగరపాలక సంస్థల ఉద్యోగాలను అమ్ముకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కనీసం యువతకు ఉపాధి చూపే విధంగా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన బీజేపీ పార్టీతో టీడీపీ, జనసేన పార్టీలు జతకట్టాయని అన్నారు. రాష్ట్రానికి ఏం మేలు చేద్దామని బీజేపీతో జతకట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలు పెంచకుండానే బిల్లులు మాత్రం పెరుగుతున్నాయి. ఎలా సాధ్యం? సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో రకరకాల భారాలు వేశారు. అంటే ఛార్జీలు పెంచరు, కానీ దొడ్డిదారిన అడ్డదారిన మాత్రం భారాలు వేస్తారు. ఇంకొక 7,200 కోట్ల రూపాయలు మళ్ళీ భారాలు పెంచడానికి రెడీగా ఉన్నారు. ఈ ఎన్నికలు నెల రోజులు మాత్రం ఆగటం, ఎన్నికలు అయిపోగానే ప్రజల కళ్ళు కప్పి మళ్ళీ ఏదో ఒక రూపంలో అధికారం పుచ్చుకోవటం, ఇది వాళ్ళు జరుగుతున్న తంతు. ఈ విషయంలో బీజేపీ కేంద్రం ఆదేశాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా బీజేపీ సంకన చేరింది. వీళ్ళందరూ కలిసి రేపు విద్యుత్ రంగాన్ని నాశనం చేయటం, విద్యుత్ భారాలు మోపటం అనేది తెలుగుదేశమైనా వైసీపీ అయినా కనపడుతుంది. అందుకే విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి కమ్యూనిస్టులు, వామపక్షాలు, ఈ వామపక్షాలు కమ్యూనిస్టులకి ఎన్నికల్లో మద్దతునివ్వాలని ఈరోజు కోరుతా ఉన్నాం. మా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.